పుస్తకం 20 అధ్యాయం 25. మలచిన రాళ్ళతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగిలించిన ఎడల అది అపవిత్రపరచబడుతుంది. ఈ రాళ్ళ బలిపీఠం పరిశుద్ధతకు సూచనగా ఉంది. పరిశుద్ధతకు సూచనగా ఉంది. ఈ రాళ్ళ బలిపీఠం గురించి దేవుడు అన్నాడు, నువ్వు దాన్ని మలచకూడదు, పనిముట్టి తగలకూడదు. రాళ్ళ బలిపీఠం పరిశుద్ధ జీవితానికి సూచన. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తనలు ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలంతే. పరిశుద్ధ జీవితం కాపాడుకునే స్థలం, దాని గురించిన ఆనవాళ్ళు తెలుసుకునే స్థలం ఏదైనా ఉందంటే మందిరమే. మిగతా స్థలాల్లో పనికి మనం వచ్చలే తప్ప దేనికి ఉపయోగపడవు. దేవుని మందిర ఆవరణలోనే పరిశుద్ధ జీవితాన్ని గురించిన వివరాలు, విలువల గురించిన విధానాలు చెప్పబడుతున్నాయి. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో లోపం లేదని బైబిల్ చెబుతుంది. ఆయనలో పాపం లేదని బైబిల్ చెబుతుంది. ఆయన పాపం చేయలేదని బైబిల్ చెబుతుంది. ఆయన పాపం చేయలేదు, ఆయనలో పాపం లేదు. ఆయన పాపం ఎర్రగని వాడు, పాపం ఎరగనోడు. ఆయన పాపం ఎరగనోడు, పాపం చేయనోడు, పాపం లేనోడు. రోమా సామ్రాజ్యం అంటాడు, మీలో ఎవరన్నా నాలో పాపం దాన్ని స్థాపించగలడా? మన బలహీనమే, లోపలికెళ్ళమే. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆ లోపాలు కానీ మన జీవితాలు ఉండకూడదు. వాటిని సరి చేసుకునే విషయాల్లో మనం జాగ్రత్త పడాలి. వాటిని మనం సరి చేసుకోవాలి. పరిశుద్ధ ఆనవాళ్ళు మనకు లేకపోతే నష్టపోతాం. పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు చూడలేరని బైబిల్ చెబుతుంది. పరిశుద్ధత చాలా అవసరం. పరిశుద్ధంగా బ్రతకాలంటే ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. పరిశుద్ధతగా బ్రతకాలంటే దేవుని వాక్యాన్ని అంగీకరించే వ్యక్తిగా ఉండాలి. ప్రార్థన వాక్యం నీ జీవితంలో లేకపోతే పరిశుద్ధతలో కట్టబడలేవు. అందుకనే కీర్తనగాడు అంటాడు, దేవా నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయం ఉంచుకున్నాను, వాక్యాన్ని ఉంచుకున్నాను అంటున్నాడు. దేవుని వాక్యం మనలో ఉండాలి. దేవుని వాక్యం మనలో నిలవాలి. పనికి మన ఆలోచనలు వస్తాయి, పనికి మన ప్రాణాలు వస్తాయి, పనికి మన సహవాసాలు తగులుతాయి. ఆ సందర్భాలు ఆ పనికి మన మాటలకి మనం ప్రలోభించబడకుండా, ప్రేరేపించబడకుండా, ఆకర్షించబడకుండా, దాని ప్రకారం నడవకుండా మనం జాగ్రత్త పడాలి అంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడా, దరిద్రుడా, అన్యుడా? ధన్యుడు, అతడు చేయనదంతయో సఫలమవుతుంది. సక్సెస్ఫుల్ రేటింగ్ కనబడుద్ది, నీకు సక్సెస్ కనబడుద్ది, జయం కనబడుద్ది. కనుక జాగ్రత్త. దుష్టుల ఆలోచన నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాస చోట కూర్చోవద్దు. దేవుని వాక్యం ఆనందించు, దేవుని వాక్యం అంగీకరించు. నిన్ను పరిశుద్ధపరిచేది దేవుని వాక్యం. దేవుని మాట దాదాపు 7 మార్లు పుటమేయబడిన పరిశుద్ధమైనట. దేవుడికి స్తోత్రం కలుగునగాక. 7 మార్లు పుటమేయబడినది. అంత పరిశుద్ధమైన మాట, అంత రెక్టిఫై చేశారు దాన్ని. దేవుని మాటలో తప్పిదాన్ని చూడలేవు, పొరపాటు చూడలేవు, అపవిత్రత ఆనవాళ్ళు చూడలేవు. దేవుని మాట యోగ్యమైన మాట, పరిశుద్ధతలో నిలిపే మాట. ఈ పగటి వేళ రాళ్లతో కట్టిన బలిపీఠం నీకుందా? పరిశుద్ధత కలిగి బ్రతికి ఆనవాళ్ళు మనకున్నాయా? పరిశుద్ధ జీవితాన్ని పాడు చేసుకోకండి, అపవిత్ర తావివ్వకండి. అపవిత్ర తావిస్తే అపవిత్ర ఆత్మలు మనలో పనిచేస్తాయి, చీకటి క్రియలు మనలో పనిచేస్తాయి, చీకటి ప్రభావం మన మీద పనిచేస్తుంది, చీకటి మనలో పనిచేయడం ప్రారంభిస్తుంది. పరిశుద్ధంగా యోగ్యంగా బ్రతికేవా, చీకటి బలం నీ మీద పడదు. దేవుని కార్యాలు నువ్వు కనులారా చూడగలుగుతావు. దేవుడికి మహిమ కలుగునగాక. పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడండి. పరిశుద్ధత గురించి చాలా వివరాలు పలుమార్లు మీతో మాట్లాడుతూ వచ్చాను. చాలా సంగతులు మనం వెంట వచ్చాం. దేవునికి విరోధమైన పాపం ఏంటి చెప్పండి?
దేవునికి విరోధమైన పాపం ఏంటి? దేవునికి విరోధమైన పాపం ఏంటి? ఆ మాట ఎవరు పలికారు? దేవునికి విరోధమైన పాపం ఏమిటి? దేవునికి విరోధం నేను ఎలా పాపం చేస్తానని ఎవరు చెప్పారు? ఎవరితో చెప్పారు? కాసేపు ఆలోచించండి. పోతిఫర్ భార్యతో యోసేపు ఏమన్నాడు? దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేయగలను? హౌ ఐ కెన్ సిన్ అగైన్స్ట్ మై గాడ్. యోసేపు పెళ్లి కాలేదు, పోతిఫర్ భార్యకి ఆల్రెడీ పెళ్లి అయింది, భర్త ఉన్నాడు. సామెతలు 7వ అధ్యాయం ప్రకారంగా వ్యాపార నిమిత్తం సంచి పట్టుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. వచ్చేవాడు నిలబట్టుద్ది, 2 నెలలు పెట్టుద్ది. ఈ గ్యాప్ లో సిస్టర్ చాలా ఫ్రీగా జాలీగా బతికేస్తుంటుంది. ఈ దరిద్రాలు మనలో నశించును గాక. ఆమేన్. ఈ దరిద్రాలు మనకు నశించాలంటే మనకంటూ ఒక భర్త ఉన్నాడు, ఆయన ఆకాశం ముందు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యెహోవాయే నీకు భర్త ఉన్నాడు. భర్తను పోగొట్టుకున్న స్త్రీకి ఎవరు భర్త ఉన్నాడు? యెహోవాయే నీకు భర్త ఉన్నాడు. 2-3 నెలలు రాడు, సంచి పట్టుకుని వెళ్ళిపోయాడు కదా వ్యాపారానికి. ఆ 7వ అధ్యాయంలో చాలా చాలా తీయని మాటలు పలుకుద్ది ఆ మహాతల్లి. చాలా తీయని మాటలు, చాలా తీయని మాటలు, లాలల మాటలు అంటుంది బైబిల్. అతను ఆకర్షించాలని రకరకాల ఎక్స్పోజింగ్ చేస్తుంది మహాతల్లి. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పోతిఫర్ భార్యకి యోసేపు మీద. కానీ యోసేపు మాత్రం ఎక్కడ కూడా రాజీ పడలే. ఆఫర్స్ ప్రకటించింది. నువ్వు గనక నాతో కలిస్తే నీ మీద నాకు చాలా పిచ్చి ఉంది, ఇక నీతో నా జీవితం గడపాలనుకుంటున్నాను. నువ్వు ఇష్టపడితే నా మొగుడిని ఏం చేద్దాం? మర్డర్ చేసేద్దాం. ఏం చేద్దాం? మర్డర్ చేసేద్దాం. ఇటువంటి ఆలోచనలు ఈ మధ్యన చాలా వస్తున్నాయి జనాలకి, చాలా వస్తున్నాయి. ఇటువంటి పరిహిమాల ఆలోచన చాలా వస్తున్నాయి, దరిద్రపు ఆలోచనలు. యేసు నామములో దేవుని పిల్లలకు ఇటువంటి ఆలోచన ఉండకుండును గాక. ఆమేన్. యోగ్యంగా బ్రతుకుటకు తమ మనసును కట్టుకొని తమ శరీరాలను భద్రపరుచుకొందురుగాక. హల్లెలూయా. సొసైటీలో చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి, మనకు తెలియంది కాదు ఇది. యోసేపుకి చాలా ఆఫర్స్ ఇచ్చింది, కానీ ఎక్కడ కూడా మనసు నిలపలేదు, ఇష్టపడలేదు. ఇంకొకటే అనుకుంది, ఎలాగైనా తప్పు చేయాలి, ఎలాగైనా భయపెట్టాలనుకుంది. యోసేపు వస్త్రం పట్టుకొని బలవంతం చేస్తుంటే వస్త్రం విడిచి పారిపోయాడు. అలా వాళ్ళ సంభాషణ మధ్యలో, అట్లా బలోపేతం చేయబడుతున్న మధ్యలో యోసేపుతో మాట్లాడుతున్న పోతిఫర్ భార్యతో యోసేపు అంటాడు, నా దేవునికి విరోధంగా నేను అలా పాపం చేయగలను. హౌ ఐ కెన్ సిన్ అగైన్స్ట్ మై గాడ్. అంటే వివాహం చేసుకొని వివాహము కాని వాళ్ళతో పొరపాటు చేయడం వ్యభిచారం. వివాహం కాకుండా వివాహం కాని వాళ్ళతో పాపం చేయడం జారత్వం. జారత్వం వేరు, వ్యభిచారం వేరు. పెళ్ళైన తర్వాత చేస్తే ఈ పనికిమాల పని వ్యభిచారం అని బైబిల్ చెప్తుంది. వ్యభిచారులు దేవుని రాజ్యానికి హక్కుదారులు కాలేరని బైబిల్ చెబుతుంది. ఒక రోజు వస్తుందట, ఆ రోజట దొర్లి ఏడుస్తారట. ఎవరాళ్ళు? వ్యభిచారులందరూ ఏడ్చే రోజు, దొంగలంతా దొరలే రోజు, అబద్ధికులు అరచే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, దొంగలంతా దొరలే రోజు,
మోసగాళ్ళు మసలే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. నేను ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. హల్లెలూయా. ఆ రోజు దొంగలంతా దొరుకుతారట, వ్యభిచారులు ఏడ్చే రోజు అంట, మోసగాళ్ళు మసులుతారు, అబద్ధికులు అరుస్తారు. ఇదేదో పదాలు బాగా కుదిరి అని పలికిన మాటలు కాదు ఇవి. ఆయన రాకడలో జరిగే సంగతి ఇది. పదాలు బాగా కుదిరి అని పలుకుతున్న మాటలు కాదు ఇవి. ఆయన రాకడలో జరిగే సంగతి. వ్యభిచారం దేవునికి విరోధమైన పాపం. తండ్రి, నీకు నీ పరలోకానికి విరోధంగా పాపం చేశానన్నాడు. ఎవరు? పరలోకానికి విరోధంగా పాపం చేశానని చెప్పింది ఎవరు? ఎవరితో చెప్పాడు? తండ్రితో చెప్తున్నాడు ఈ మాట. పరలోకానికి విరోధమైన పాపం దేవునికి దూరం అవడం, దేవుని సన్నిధి దూరం అవడం. అంటే ఆదివారం పూట దేవుని సన్నిధికి రావడానికి కూడా అవకాశం కేటాయించకుండా దేవునికి దూరంగా బతికే బతుకు పరలోకానికి విరోధమైన పాపం. అంటే దేవుని మందిరానికి రాలేని నువ్వు పరలోకానికి ఎలా వెళ్తావు? దేవుని మందిరంలో కూర్చోలేని నీవు పరలోకం ఎలా నిలబడతావు? దేవుని మందిరంలో దేవుని ఆరాధన చేయలేని నీవు పరలోకంలో దేవుని ఎలా ఆరాధిస్తావు? పరలోకంలో ఉన్న పని ఏంటి చెప్పండి? పొల్లు ఏరుకోవడమా? అన్నం వండుకోవడమా? వండిన అన్నం తినడమా? కొండ తోమడమా? ఏంది? ఇల్లు కట్టుకోవడమా? పెళ్ళిళ్ళు చేయడమా? ఫంక్షన్లకి, మెచ్యూర్ ఫంక్షన్లకి, వీటికాడికి తిరగడమా? ఆడేముంటుంది చెప్పండి? అక్కడున్న ఒకే ఒక పని, దేవుని ఆరాధించడం. మరి దేవుని మందిరం మనం చేసే పని ఏం చెప్పండి? ఆరాలు తీయడమా? బేరాలు మాట్లాడమా? ఏమిటి? దేవుని ఆరాధించడం. మరి దేవుని మందిరంలో ఉండి ఆరాధించలేని నువ్వు ఎలా పరలోకంలో ఆరాధిస్తావు? దేవుని మందిరానికి రాలేని నువ్వు పరలోకం ఎలా వెళతావు? బుద్ధిహీనం కాదు, అజ్ఞానం కాదు, అనాలోచితం కాదు, వెర్రితనం కాదు, విడ్డూరం కాదు, ఏలం వెర్రి కాదు. ఇంకో మాట సింగినాదం అంటారు కదా, సింగినాదం కాదు, విచిత్రం. జ్ఞానంతో ఆలోచించి మాటలు కనెక్ట్ అవుతావని మాట్లాడుతున్నాను. కరెక్ట్లోకి వస్తావని మాట్లాడుతున్నా. కరెక్ట్ అవుతావని, కరప్ట్ అవుతావని కాదు, కరెక్ట్ అవుతావని, సరి చేయబడతావని. పరలోకానికి విరోధమైన పాపం దేవునికి దూరంగా బ్రతకడం. దేవుని మందిరం రావు, దేవుని సన్నిధిలో ఉండవు, ప్రార్థన చేయవు, లోకాసన బతుకుతావు, పందులతో సహవాసం చేస్తావు, చెడు సహవాసం చేస్తావు, దుర్వ్యాపారం చేస్తావు. చివరికి అన్ని పోగొట్టుకొని సావోరేవో తెలియక అర్థంతరం నిలిచి ఎడుతూ ఉంటావు. కనీసం ఈ చిన్నోడికైనా ఆలోచన వచ్చింది, అయ్యో నా తండ్రి దగ్గర పోతే నాకు బాగుంటుంది కదా అని. బుద్ధి వచ్చిందట, పరుగు పరుగు తండ్రి దగ్గర వచ్చేసాడు. నేను అంటాను, బుద్ధి వచ్చిందా నీకు? బుద్ధి లేని కనికలు ఇవ్వబడ్డాయి, బుద్ధి గల కనికలు ఎత్తబడ్డారు, సిద్ధపరచబడ్డారు. బుద్ధిహీనంగా ఉన్నావా? బుద్ధి లేదా? నేను అంటాను, అజ్ఞానంగా ఉన్నావా? మూర్ఖంగా ఉన్నావా? ఎత్తబడే జాబితాలోకి రాలేవు. పరలోకానికి విరోధమైన పాపం దేవుని సన్నిధిని పోగొట్టుకోవడం. దేవుని సన్నిధిని పోగొట్టుకోవడం. 600, 100, 150 అయినా ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలంతే. ఆమేన్. హల్లెలూయా.
ఇది నేను చెబితే నీకు రాకూడదు. నీలో పుట్టాలా నిర్ణయం, నీలో పుట్టాలా నిర్ణయం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను దేవుని సన్నిధిలో ఉండాలి, నేను దేవుని ఎదురు కనబడాలి. నేను దేవునికి కనబడే రోజు, బైబిల్లో ఇశ్రాయేలుతో అంటాడు, మీరు దేవునికి కనపరచబడే రోజు ఒకటి ఉంది, ఆ రోజు మీరు అందరు రావాలంటాడు. అంటే అర్థం ఏంటి? మనం దేవుని దగ్గరికి వచ్చి కనబడాలి. అంటే బయట ఉండే చూడ్డా ఆయన అంటే కనబడదా? అది కాదు మ్యాటర్. అట్లా ఆలోచించక అర్థంతరంగా అజ్ఞానంగా దేవుని సన్నిధికి వస్తే నువ్వు ఆయన ప్రేమిస్తున్నావని, ఆయనకు విలువిస్తున్నావని, ఆయన పట్ల నీకు మనసు ఉందని అర్థం. నీకు మనసు లేదనుకో నువ్వు దేవుని సన్నిధి ఇష్టపడవు, దేవుని సన్నిధి తోలనాడుతావు, దేవుని సన్నిధి తృణీకరిస్తావు. అంటే నీ మనసులో ఆయనకి స్థానం లేదు. దేవుని ఆలోచన ఎరిగి బ్రతుకుతాం. దేవుని సన్నిధిని పాడు చేసుకోవడం వ్యభిచార పాపంతో పోల్చబడిందని బైబిల్ చెబుతుంది. నేను ఎలా పోల్చి మాట్లాడుతున్నాయి అంటే, సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో కట్టెలు ఆడడానికి వెళ్ళి ఒకడిని పట్టుకొచ్చి, ఇది విశ్రాంతి దినం, పని చేయకూడదు, పొయ్యి ముట్టించకూడదు, బరువు ఎత్తకూడదు, ప్రయాణం చేయకూడదు, ఇవన్నీ తొంగలో దొక్కి వీడు పోయి కట్టెలు వేసుకొస్తున్నాడు, పని చేశాడు కనుక వీడు శిక్ష అర్హుడని పక్కన పెడితే, మోషేతో దేవుడు అంటాడు తర్వాత రోజు రాళ్లతో కొట్టి చంపేమన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారులు పట్టణ స్త్రీని రాళ్లతో కొడుతూ తరుముతా ఉంటారు. ఆమె తప్పించుకొని చివరికి వేసే దగ్గరికి వచ్చి పడుతుంది. వీళ్ళు అడుగుతారు, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారంలో దొరికిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపను. సరే, పనికి మాలింది, కుటుంబాలు పాడు చేస్తుంది, జీవితాలు పాడు చేస్తుంది, దరిద్రమది కొంపలకి కొంపడి పెడుతుంది, సంసారాలు పాడు చేస్తుంది. కనుక దీన్ని రాళ్ళతో కొట్టి చంపడం న్యాయం అనుకుందాం. ఇంట్లో పిల్లోడు ఎడుతున్నాడు, ఆకలి వేస్తుందని ఎడుతున్నాడు, వాడి గోల తట్టుకోలేక ఇంట్లో ఉండయ్యా పోయి పొలాలు అయ్యా, వీడు గోల చేస్తున్నాడు, వీడు గోల భరించలేకపోతుందని చెప్తే ఇక వాళ్ళ ఒత్తిడి తడుకులేక ఆ మనిషి పోయాడు పొలాలు తెచ్చుకోవడానికి. అతన్ని కావల్లో ఉంచి రాళ్ళతో కూడా చంపారు. ఏమంటే పొలాలు తెచ్చుకోవడం కూడా పాపమేనా? అది విశ్రాంతి దినం. ఆ రోజు యూతుల లెక్క ప్రకారంగా పని చేయకూడదు, పొయ్యి ముట్టించుకోకూడదు, ఏ బరువు మోయకూడదు. నిజంగా అదే దాఖలాల కింద మనం ఇప్పుడు ఉంటే, మాస్టర్ గారు ఆ దేవుడికో దండం, మీకో దండమయ్యా, పొద్దున్న లెక్క నాకేం పడాలా, ఏం పడాలా? టీ పడాలి. టీ సుఖ పడకపోతే నా పరిస్థితి అల్ల కొల్లాలి. పాస్టర్ గారు పొయ్యి ముట్టించుకోకూడదు అంటున్నావు, బరువు మోయకూడదు అంటున్నావు. ఇది కృపాకాలం కనుక దేవుడు అవకాశం ఇచ్చాడు. అంతేగాని దేవుని సన్నిధి తృణీకరించి నువ్వు ఓరకనే కాలవ్యాపం చేయడం కాదు. ఎంత బెటర్ అని వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎప్పటికి కూడా యూదులు అదే నిష్టలో ఉన్నారు, వాళ్ళు. మనం కృప పొందాం, ఇటు తిరిగి టయానికి ప్రార్థనకు వచ్చినా దేవుడు అంగీకరిస్తున్నాడు. వాళ్ళు అట్ట కాదు, ఎటు పోకూడదు, ప్రయాణాలు లేవు, తిండి లేదు, అన్ని క్లోజ్, వండుకోకూడదు. ఈ రోజుల్లో తెల్లారితే ఇంట్లో వంట కార్యక్రమం స్టార్ట్ కాకపోతే కొంతమందికి ఎక్కడ లేని నీరసాలు, పేగుల్లో ఉన్న ఓపిక అంతా పోయి ఏలాడుతూ ఉన్నారు ఇక దండేలకి. మరి అటువంటి పరిస్థితులు ఇప్పుడు. మరి అదే పాపం అయితే చచ్చిపోతాం మనం. బీపీలు ఉన్నాయి, ఓపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మన బతుకి. ఏది తక్కువగాలే, అన్నీ ఎక్కువే మనకి. అన్నీ కూడా దాటేస్తుంటాయి, ఇక లెవెల్స్ దాటిపోతుంటాయి. మరి మనకి టైం పడిపోతే ఇంక షేక్ వస్తుంది, కళ్ళు గిర్రం తిరుగుతాయి, ఎక్కడ లేని బీపీ వస్తుంది, పడపడ కొరుకుతుంటుంది, దేం పడిన కారం ఏంటి తినక, టయానికి పడక, నీరసం. మరి ఆ పరిస్థితులు ఉన్నాయి కదా. దేవుడు ఎంత కృపించాడు. నువ్వు ఒక మొత్తం తినొచ్చినా చక్కగా దేవుని సన్నిధికి రావాలిగా. ఒక మొత్తం తిని మచ్చన పడుకోవడం కాదు, దేవుని సన్నిధిలో అగపడే సమయంలో అగపడాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. పరలోకానికి విరోధమైన పాపం మనం చేయకూడదు. కనుక జాగ్రత్త, పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకోవాలి. రాళ్లతో కట్టిన బలిపీఠం పరిశుద్ధ జీవితానికి సూచనగా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఒక 5 నిమిషాలు ముగిస్తాను. 3వ బలిపీఠం చూద్దాం ముచ్చటగా. చూడండి ఒకసారి. అదే నిర్గమ పుస్తకం 27వ అధ్యాయం 1-2 వచనాలు.
తుమ్మ కర్రతో చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మొదటి పేతురు పుస్తకం 1:7. మొదటి పేతురు 1:7. ఏడో ఒక ముగిత్త చదువమ్మ. అగ్ని పరీక్ష వలన దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం జాగ్రత్తనండి. విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం, శ్రమలలో పరీక్షింపబడి నిలిచిన అమూల్యమైన విశ్వాసం. తుమ్మ కర్ర అడవిలో ఉంటది, దాన్ని ఎవ్వరు ఇష్టపడరు, దాన్ని ఎవ్వరు పెంచుకోరు. అది అడవికి సంబంధించిన చెట్టు, అది అడవిది. అడవిలోనే పుట్టుద్ది, అడవిలోనే పెరుగుద్ది, అడవిలోనే ఎండుద్ది. దాన్ని ఎవరు ఆశ్రయించరు, దాన్ని ఎవరు కోరుకోరు, ఇంటి ముందర ఎవరు కూడా పెంచుకోరు, దాని దగ్గర కూడా రానివారు. అది కనబడితే నరికేవాడే గాని దానికి నీళ్లు పోసేవాడు ఉండడు, దాని ఓడబీకి లాక్కొని బయట పడేసేవాడే గాని చక్కగా పెరట్లో తెచ్చో ఇంట్లో నాటేవాడు లేడు. కానీ ఆ తుమ్మ కర్ర చెక్కబడింది, చక్కని రూపంలోకి వచ్చింది. ఈ తుమ్మ కర్ర ఆనవాలు విశ్వాసం సూచనగా ఉంది. మనం విశ్వాసంలో కట్టబడాలి. ఆమేన్. విశ్వాసంలో కట్టబడాలి. విశ్వాసం కలిగి మనం ప్రార్థించేవారు ఉండాలి. విసుగక నిత్యము ప్రార్థించే మనం విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం నీరు గారిపోకూడదు, విశ్వాసం బలహీనపడకూడదు. బైబిల్లో లోక 18 అంటాడు, నేను వచ్చేటప్పుడు భూమి మీద విశ్వాసులను కనుగొందును అన్నాడు. విశ్వాసము కనుగొందును అన్నాడు. అంటే భూమి మీదకి వచ్చేటప్పుడు మధ్య ఆకాశంలో యేసయ్యకి విశ్వాసం కనబడుద్ది. నీలో ఉన్న విశ్వాసం కనబడుద్ది. ఎఫెసీ 3:14-15 వచ్చే ప్రకారంగా మన విశ్వాసం ద్వారా మన హృదయాల్లో క్రీస్తు నివసించాలి. దేని ద్వారా? విశ్వాసము ద్వారా మన హృదయాలు ఎవరు నివసించాలి? క్రీస్తు నివసించాలి. క్రీస్తు నీలో నివసించడం అర్థం ఏంటి? హ్యాపీ క్రిస్మస్ చెప్పరు. ఇప్పుడు డిసెంబర్ రాలేదుగా అని చూస్తున్నా ఒకళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. క్రిస్మస్ అంటే డిసెంబర్ నెలకి పరిమితం చేశారు, దానికి తగిలించేశారు. కానీ నిజమైన క్రిస్మస్ ఏంది? మన హృదయాల్లో క్రీస్తు నివసించడం. నీ హృదయంలో క్రీస్తు నివసించాలంటే దేని ద్వారా సాధ్యం? అయ్యా పలానా వ్యక్తి నీ ద్వారా కావగలిగానయ్యా, అయ్యా నీ ద్వారా దేవుడు నాకు మేలు చేశాడయ్యా, అయ్యా నీ వల్ల నాకు పుణ్యం వచ్చిందయ్యా. అంటే ఎవరి ద్వారా అంటే మధ్యవర్తి. ఇప్పుడు నీ హృదయంలో యేసయ్య నివసించాలంటే మధ్యవర్తికి ఎవరు పని చేయాలి? విశ్వాసం పని చేయాలి, విశ్వాసంలో పని చేయాలి. అందుకని హెబ్రీ 11 అంటాడు, విశ్వాస వీళ్ళ జాబితా చూడండి, వాళ్ళు ఎంత రోషంతో బ్రతికారు, ఎంత వైరాగ్యంతో బ్రతికారు, ఎంత బలంగా బ్రతికారు. సింహాలకు వాళ్ళు ఆహారంగా అప్పగించబడుతున్నా, రంపాలతో గొయ్యబడుతున్నా, ఖడ్గంతో నరకబడుతున్నా, బహు శ్రమలకు అప్పగించబడుతున్నా, అగ్ని బాణాలతో వాళ్ళు హింసించబడుతున్నా, భయానకమైన శ్రమలు వాళ్ళ జీవితంలో ఉన్నా, గర్భిణీ స్త్రీలు గర్భాలు చీల్చబడుతా ఆ పసిబిడ్డల్ని బయటికి లాగి కిరాతంగా చంపబడుతున్నా, భర్తలు పోగొట్టుకున్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా వాళ్ళు ఏమంటారంటే ఈ లోకం మాకు యోగ్యంగా ఎంచబడలేదు. హల్లెలూయా. విశ్వాసులకి లోకం యోగ్యంగా ఎంచబడకూడదు. కానీ ఇప్పుడున్న విశ్వాసులకి లోకం చాలా కనబడుతుంది, చాలా యోగ్యంగా కనబడుతుంది, చాలా మధురంగా కనబడుతుంది. అంటే నేను అంటాను, సరైన విశ్వాసం నీకు లేదు, విశ్వాసంలో బలం నీకు లేదు, విశ్వాసంలో బలపడలేదు. వినుట వల్ల ఏమొస్తుంది? చెప్పండి. వినుట వలన విశ్వాసం వస్తుంది. నువ్వు విశ్వాసంలో రేపబడాలంటే, నువ్వు విశ్వాసంలో కట్టబడాలంటే వాక్యం వినాలి. ఆమేన్. హల్లెలూయా. వాక్యంలో కట్టబడాలి, వాక్యంలో స్థిరపడాలి, వాక్యం చేత రేపబడాలి. ఈరోజు ఎంతమంది వాక్యం విన్నారు? ఎంతమంది వాక్యం వినగలుగుతున్నారు? చాలా మంది విన్నట్టుగానే ఉన్నారు, కానీ ఏం వింటలేదు. నాకు తెలుసు ఇక్కడ చాలా మంది 75% ప్రజలు ఇదే తీరు, విన్నట్టుగానే ఉన్నారు, కానీ ఏం విన్నారో అర్థం కావట్లే. నేను అంటాను,
వినుట వల్ల విశ్వాసం కలుగు. క్రీస్తు యేసు మాటలు వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. పనికిమాల మాటలు తావివద్దు, వ్యర్థమైన ఆలాపనలు తావివద్దు. విశ్వాసంలో కట్టబడు. ఆయన రాకడలో విశ్వాసమే కనబడుద్ది. నువ్వు విశ్వాసంలో ఉన్నావా, విశ్వాసిగా ఉన్నావా, దేవుని కార్యాలు ఈ జీవితంలో జరుగుతాయి. కనుక విశ్వాసంలో కట్టబడు, విశ్వాసంలో స్థిరపడు, విశ్వాసిగానే ఉండు. తోమా అవిశ్వాసివి కాక ఎలా ఉండమన్నాడు? అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. మొదటి వీడియో చూపించా. తన భర్త ఆమె మీద నేరం మోపాలని, ఆమెను ఇబ్బంది పెట్టాలని, ఆమెకి ఎలాగైనా అర్థమేంటి చెప్పాలని, బుద్ధి చెప్పాలని, యేసు ప్రభు మీద తన మనసును వైదొలిగించాలని చాలా ప్రీప్లాన్డ్ గా ఆలోచన చేస్తాడు. కానీ ఆశ్చర్యం, ఏ ఉంగరం అయితే తాను పడేసి అది పోయిందని, దాని మీద దృష్టి లేదని, ఇంటిని పట్టించుకోవట్లేదని, ఆమె మీద నేరారోపణ చేద్దాం అనుకున్న భర్త ఆశ్చర్యపోయిన సంగతి ఏంటంటే, అదే ఉంగరం వాళ్ళు చేపలు కొన్నప్పుడు ఆ చేపల్లో చిక్కింది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుడు పోగొట్టుకున్న దాన్ని ఇస్తాడు. ఆయన ఇవ్వగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. నమ్మిక మాత్రం ఉంచు. యాయిరు, నీ కుమార్తె చావలేదు, నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. నమ్మాడు, తన కుమార్తెను పొందుకున్నాడు. చనిపోయిన తన కుమార్తె బతికింది, పోగొట్టుకున్న తన కుమార్తెను పొందుకోగలిగాడు. విశ్వాసం ద్వారా పోగొట్టుకున్న వాటిని మనం పొందుకోగలం. దేవుని కృప మనకుండునుగాక. ఆమేన్.